చందుర్తి మండల కేంద్రంలో జరిగిన 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చందుర్తి మండల ప్రజలకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులను స్మరించాలని అన్నారు. నాటి పోరాట యోధుల ఫలితమే నేడు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పులి సత్యం గౌడ్, మండల అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా మూవెన్నెల జెండాను ఎగరవేస్తూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమ స్మృతులను, ఆనాటి బ్రిటిష్ పరిపాలకుల వెట్టి చాకిరితోటి, నియంత్రిత పోకడలతోటి పరిపాలించిన తీరుపై యావత్ దేశ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహం నుంచి కానీ, బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసేటువంటి ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి కార్యక్రమాల ద్వారా కానీ ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భం. స్వాతంత్రం వచ్చి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామం నుంచి, పల్లె నుంచి పట్టణము, మహానగరాల నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్న ఈరోజు ఈ 3 రంగుల మువ్వెన్నెల జెండాను ఎగరవేసుకొని మన భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆ మహనీయులందరూ కూడా గుర్తు చేసుకొని మన దేశానికి ఆ బ్రిటిష్ పరిపాలకుల చేతి నుండి స్వేచ్ఛనిచ్చినటువంటి సందర్భంలో ఆ మహనీయుల యొక్క మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఈ విధంగా అనేక మంది మహనీయుల యొక్క త్యాగ ఫలితం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మోతీలాల్ కుమారుడైన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి ఆలోచనకు అనుగుణంగా మనకు రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా అనేక మంది మన స్వాతంత్రం తీసుకురావడం కోసం ఈ స్వాతంత్ర రాకెట్ ముందు మహనీయుల లిస్టు చూసినప్పుడు బాలగంగాధర్ తిలక్ సంబంధించి కానీ, మహాత్మా జ్యోతిరావు విగ్రహాలను, సావిత్రిబాయి పూలే విగ్రహాలను నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించుకున్న ఆ కాలంలో కూడా మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలని, నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యతను పెంపొందించుకొని మనకు మన దేశం ముందుండాలని చెప్పిన ఆలోచనతో వచ్చినటువంటి ఉద్యమంలో భాగంగా మనకు వచ్చినటువంటి స్వాతంత్ర ఫలాన్ని ఈరోజు అందుకునేటువంటి క్రమంలో తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి